ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, బంధకాల్లో, శ్రమల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వారికి దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అవును, రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, బంధకాల్లో ఉండి ఆశ కలిగి ఉన్న వారని దేవుడు పిలుస్తున్నాడు. వారు బంధకాల్లో ఉన్న వారి హృదయంలో ఆశ ఉంది. వారికి దేవుడు ఈ రీతిగా వాగ్దానం చేస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు రెండింతలుగా ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఆ ప్రకారంగానే మన పరిస్థితులు బంధకాల్లా అనిపించిన దేవునిలో ఆశ కలిగి ఉంటే, దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన మనలను పునరుద్ధరిస్తాడు. కోల్పోయిన దానికి బదులుగా దేవుడు రెండంతలుగా ఇవ్వగలడు. నిరాశతో కాకుండా ఆశతో దేవుని వైపు చూచినట్లయితే ఆయన మనకు రెండంతలుగా మేలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.